హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మడగప్పలు చేస్తున్నాండి. అంటే నా ఫేవరెట్ మడగప్పలు అనమాట. ఇవి ఇందులో స్పెషల్ ఏంటంటే ఇవి సగ్గుబియ్యంతో చేసినండి. చాలా బాగా వచ్చినాయండి. నేను ఈసారి వెరైటీగా చేసిన అనమాట. అంటే నేను ట్రై చేసిన అనమాట. ఎలా ఉంటాయా ఏమో అనుకున్నా, చాలా బాగా వచ్చినాయండి. ఇందులో క్వాంటిటీ చెప్తాను ఇప్పుడు. ఇందులో కేజీ పిండి పట్టించుకొచ్చినండి. కేజీ పిండి పట్టుకొచ్చినా కానీ ఇది కొంచెం పక్క పెట్టిన అనమాట, అంత చేయలేదు. ఇదిగోండి పిండి తీసుకున్నది ఉన్నది చేస్తున్నా కదా ఇప్పుడు. ప్రజెంట్ అయితే ఇది వేసిన అండి. 3 రంధ్రాలు ఉన్నది వేస్తున్నా. ఇది అండి సగ్గుబియ్యం అండి. ఈ సగ్గుబియ్యంది ఒక గ్లాస్ అంటే పూర్తిగా పోయలేదు, ఇక్కడ వరకు పోసుకున్నాను అనమాట. కిందికి పోసుకున్నా సగ్గుబియ్యం చూడండి. పోసుకున్నా ఒక 2 స్పూన్ల వరకు మినపగుండ్లు వేసుకున్నాండి. ఇది పోపు గింజలో పోసుకున్నా చూపిస్తున్నా. ఇది మినపగుండ్లు ఒక 2 చెంచాలు మాత్రం వాడినా. కొంచెం వాము వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా, కొంచెం తెల్ల నువ్వులు వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవి చేసి పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చినాయండి. ఇట్లా అసలు నేను ఏం సోడా వాడలేదు. ఎంత బాగా వచ్చినాయంటే సోడా లోపల కూడా మంచి ఇట్లుగా చూడండి, రంధ్రం లాగా ఎలా మంచిగా కనిపిస్తుందా చూడండి. చాలా బాగా వచ్చినాయండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి. ఇది అంత బాగా వచ్చినాయి. తీస్తున్నాండి. మేము ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు భద్రాచలం వెళ్తున్నాం అన్నమాట. నైట్ వెళ్తున్నాం. మా అన్న ఉండి చెల్లె ఏమన్నా చపాతీలు చేసుకురారా అని చెప్పిండు. మీ ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము. నాకు ఫేవరెట్ ఇది కదా, ఇదే నాకు ఎక్కువ చేస్తాను అనమాట. అందుకే చేసేసిన. కొంచెం సద్ద రొట్టెలు చేసుకున్నాండి జర్నీలోకి తినడానికని. అంతే అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చినాయండి. కారం కూడా నేను ఎండు కారం వేసిన, కొంచెం వేసిన అండి. కారం కూడా కొంచెమే, ఒక స్పూన్ వేసుకోవచ్చు. చిన్న టీ స్పూన్ కారం వేసిన, వాము వేసుకున్నా, ఉప్పు వేసుకున్నా అండి. అంతే. మా పిల్లలు అయితే ఇప్పుడు మా దగ్గర లేరు, హైదరాబాద్లో ఉన్నారు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇవైతే వాళ్ళకు నచ్చినట్టుగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలండి.